తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు చెప్పండి. మనము వారాహి నవరాత్రుల్లో 7వ రోజు పూర్తి చేసుకున్నాం. అవునండి. వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు, శుక్రవారమా శనివారమా, ఏ రోజు ఉద్యాపన చెప్పుకోవాలి, శుక్రవారం రోజు ఏం చేస్తే మహత్యము, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది అన్నది వివరించండి. తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వారాహి నవరాత్రుల్లో భాగంగా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి నుంచి నవమి వరకు కూడా, నవరాత్రులు అంటే 9 కదా, ఈ 9 రోజుల్లో 9 రోజులు పగళ్ళు లెక్కేసుకోవాలా, 9 రోజులు రాత్రిళ్ళు లెక్కేసుకోవాలని చెప్పండి. రాత్రి అంటే రాత్రేనండి. అవునండి, నవరాత్రులు అంటున్నాం కదా. నవరాత్రి అంటే 9 రాత్రులు ఖచ్చితంగా పూర్తి చేయాలండి. 9 రాత్రులు పూర్తి చేయాలి. అలాగే మనకి ఎన్ని రసాలండి? నవరసాలు. మొదటి 8 తెలిసినవే అనుకోండి, భయము, శృంగారము, భీభత్సము, ఇట్లా అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి ఆఖరి రసం వచ్చేసరికి 9వ రసము శాంతి. 9వ రసం శాంతి. నవరసాలలో ఆఖరిది శాంతి. అట్లా అవతారాల్లో కూడా అందుకే చూడండి, శరన్నవరాత్రుల్లో భాగంగా చూసుకున్న బాల, శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఇట్లా నవదుర్గల్లో ఆఖరికి వచ్చేసరికి ఆ మహిషాసురమర్దిని అయ్యేసరికి ఆవిడ మన ఆశ్రమదేవత ఎవరైతే ఆవిడని శాంతంగా అలంకరిస్తారు. అలంకరణలో భాగంగా ఆఖరి రోజు విజయదశమి నాడు ఏం చేస్తారు? శాంతంగా ఉంటుంది. చాలా శాంతం. దశమి కదండి. అదే అంటే ఇక్కడ ఏంటి అంటే, ఏ నవరాత్రిలో భాగమైనా కూడా మన లోపల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ కదండి. లోపల ఉండే శత్రువులను చంపడానికే ముందు ఈ వారాహి అంటే శత్రునాశిని. శత్రువుల్ని ఆవిడేం చేస్తుంది? సమూలంగా కూకటి వేళ్లతో పికిలించేస్తుంది. ఎలాంటి సంహారం చేసేస్తుంది. పైగా చెప్పాను కదా, మన లోపల ఉండే శత్రువుల్ని కూడా లోపల నుంచి, ఎందుకంటే వారాహికి కొమ్ము ఉంటే తవ్వుతూ ఉంటున్నారని చెప్పాను నేను. కూకటి వేళ్లతో సహా ఆ యొక్క శత్రువుల్ని, అరిషడ్వర్గాలనే శత్రువుల్ని సమూలంగా మనకి నిర్మూలన చేసి మనలో ఉండే నిర్మాల్యాన్ని బయటికి పంపించే దేవత వారాహి. ఇంద్రియాలకు సంబంధించిన దేవత కాబట్టి, ఎందుకంటే అమ్మవారి యొక్క అహం అనే శబ్దం నుంచి వారాహి పుట్టింది. ఇంద్రియాలకి సంబంధించిన దేవత కాబట్టి, ఇంద్రియాలకి శక్తి పుష్టి కావాలి అన్నా కూడా వారాహి యొక్క అనుగ్రహం కావాలి. అలాగే మీరన్నట్టు 7 రాత్రులు ఇవాళతో పూర్తి చేసుకుంటాం మనం ఈ రోజుతోటి. శుక్రవారం 9వ రోజు అయింది. శుక్రవారము సహజంగా అమ్మకి ఉద్వాసన చెప్పడం జరగదు కాబట్టి 10వ రోజున మీ పద్ధతుల్లో అమ్మకి ఉద్వాసన చెప్పండి. అంటే పద్ధతులు వేరంటారా? అంతే కదండి. మేము ఇప్పుడు ఉపాసనలో ఉన్నవాళ్ళం అమ్మకు ఉద్వాసన చెప్పం. ఎప్పుడు అమ్మ మా దగ్గరే ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు అదే ఇక్కడ 2 ఆరాధన వేరు, ఉపాసన వేరు అని చెప్తూ ఉంటాను కదా. ఉపాసన అంటే దగ్గరగా కుర్చీ వేసి కూర్చోబెట్టి, ఉపాసన గురించి ఒక ఎపిసోడ్ చేద్దామండి. ఇప్పుడు వారాహిదేవి గురించి తప్పకుండా అండి. వారి ఇంటి పద్ధతుల ప్రకారం ఉద్వాసన చేసుకో, వారి ఇంటి పద్ధతి ప్రకారం ఉద్వాసన చెప్పుకొని కలశం మీద ఉంచిన ఏవైతే ఆ బ్లౌజ్ పీస్ ఉంటుందో మీకు వీలైతే కుట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే చక్కగా బీరువాలో దాచుకోండి. ఆ 9 రోజులు ఆ దేవత కలశం మీద ఆవాహన చేసిన ఆ యొక్క వస్త్రము చక్కగా బీరువాలో భద్రపరచుకోండి. అలాగే అక్షితలు, పూజ చేసిన కుంకుమ పొరపాటును కూడా నీళ్ళల్లో కలిపి పారబోయకుండా రోజు ఇంత ధారణ చేయడానికి ప్రయత్నం చేయండి. 10 మందికి పంచిపెట్టండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన నివేదనలు అంటే, అందరం బాగానే చేస్తూ ఉంటాం కదా. అవునండి. ఎక్కువ వేరుశనగ నూనెతో చేసిన పదార్థం ఏదైనా ఉంటే నవమి నాడు నివేదన చేసుకోండి. ఎందుకంటే భూమిలోంచి వచ్చినవి ఆవిడకి ఇష్టం కదా. వేరుశనగ భూమిలోంచి వస్తుంది. వేరుశనగ, బీట్రూటు, క్యారెట్, పెండలం, కంద, ఇవన్నీ కూడా భూమిలోంచి వచ్చేవి. తర్వాత దానిమ్మ పళ్ళు ఎర్రగా ఉంటాయి కదా, వీటితో చక్కగా అమ్మకి నివేదన చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటేనండి మాధ్యమాల ద్వారా చాలా వరకు అందరికీ అది తెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ శ్రద్ధాభక్తిగా
తర్వాత ఏంటి అంటే ఏదైనా అడ్డంకి వచ్చి చేసుకోలేని వాళ్ళు ఇలా ఆఖరి 3 రోజులైనా చేసుకున్నా బాగుంటుంది. సప్తమి, అష్టమి, నవమి ఆఖరి 3 రోజులు చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. ఆఖరి 3 రోజులైనా చక్కగా శ్రద్ధగా చేసుకోవచ్చు. నవమి నాడు చెప్పానుగా 9, 8 అయిపోయిన తర్వాత 9వది శాంతం, శాంతరసం. కావాల్సిందే ఉంది శాంతం. ఈ శాంతి గురించే కదా మనం ఎన్ని పూజలు చేసినా మనశ్శాంతి కోసమా కాదా? మనశ్శాంతి కావాలి, ఇంట్లో శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. భార్యాభర్తల అన్యోన్యత ఒక శాంతి, పిల్లలతో చక్కగా కలిసిమెలిసి ఉండడం ఒక శాంతి, తిన్న ఆహారం అరగడం ఒక శాంతి. చాలా పెద్ద శాంతి అండి. ఈ శాంతి కోసమేనండి. అందుకే నవరసాలు 9 అనే సంఖ్య ఎందుకు ప్రత్యేకత అంటే ఇందుకే. ఆఖరి రసం శాంతి. ఆ శాంతి కోసమే ఎన్ని పూజలు చేసినా శాంతి కోసమే. శాంతిగా ఉండండి, అమ్మని శాంతి ఇవ్వమని కోరండి. అందరం ఏం చేసుకున్నా ఈ శాంతి కోసమే కాబట్టి చక్కగా శాంతిగా చేసుకోండి. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.